హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే పల్లెల్లో మన అన్న వాళ్ళకి సబ్స్క్రైబర్కి మొత్తం 35 గుర్లు 3 పిల్లలు అయితే ఇప్పించాం. ఎంతో కొన్నాం, ఎక్కడి నుంచి వచ్చారనేది మనకు లోడ్ అయిపోయింది. ఒకసారి అన్న వాళ్ళతో అయితే మాట్లాడదాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారంటే వీడియోలో మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఓకేనా. ఈ మధ్య కాలంలో కొంచెం యూట్యూబ్ అనేది కొంచెం పక్కన పెట్టున్నాను. ఇంక నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాం బ్రదర్. ఇంక నుంచి మన పల్లెల్లో రైతువారీగా ఉండే గొర్రెల వీడియోలు కానీ, మేకల వీడియోలు కానీ, ఇలా మన సబ్స్క్రైబర్కి జీవాలు లోడ్ ఎత్తిచ్చే పంపించే విధానం చాలా వరకు తగ్గారు. ఎందుకంటే వర్షాలు లేవు, తర్వాత గొర్రెలకి జీవాలకి మేత లేక కొంచెం మంది ఆగున్నారు. మన తెలంగాణ కూడా కొంచెం వర్షాలు పడ్డం వల్ల చాలామంది ఆగున్నారు. ఇంకా స్టార్ట్ అవుతారు మన తెలంగాణ సైడ్ నుంచి కానీ, మన ఏరియాలో కూడా. ఇంకా పల్లెల్లో రైతువారీగా గొర్రెలు కానీ, మేకలు కానీ, మేకపోతులు కానీ ఇంకా నుంచి మన ఛానల్లో ఇంతకుముందు ఎలా ఉన్నామో ఇంకా అలానే మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. కొంచెం కొత్తగా డిఫరెంట్గా వీడియోస్ చేంజ్ చేస్తాను. ఎలా అంటే ఫార్మర్తోనే అడ్రస్, వాళ్ళ చేతనే రేట్ ఏం చెప్తున్నారు ఏంటనే డీటెయిల్స్ కూడా ఇంక నుంచి మన ఛానల్లో ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మొత్తం టోటల్ ఎన్ని జీవాలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఏం చెప్తున్నారు, ఫైనల్గా ఏ రేటుకి ఇస్తారు, వాళ్ళు విలేజ్ అడ్రస్ మొత్తం నేను ఫార్మర్ని జీవాల దగ్గర నిలబెట్టి వీడియోస్ అనేది పెడతాను. ఇంకా తర్వాత వచ్చేసి ఫామ్ యూజ్ చేసే వీడియోస్ చాలా రోజుల నుంచి చెప్తున్నాను, కానీ పోవడానికి కుదరలేదు. ఇంకా చాలా వరకు పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. పర్సనల్ పనులు ఉన్నాయి, మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఖచ్చితంగా మన ఫామ్ యూజ్ చేసే వీడియోస్ కోసం చాలామంది ఫాలోవర్స్ ఎదురు చూస్తున్నారు. అలా ఖచ్చితంగా మీకోసం ఏదైనా డౌట్లు ఉన్న కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలి, ఫామ్స్ పెట్టుకోవాలి, చాలా డౌట్లు అనేది ఉంటాయి. తర్వాత టీఎంఆర్ మెయిన్, నేను ఇక్కడ టీఎంఆర్ గురించే చెప్తున్నాను. దానికి రీజన్ కూడా ఆ వీడియో చేసేటప్పుడు ఆ రీజన్ దానికి టీఎంఆర్ మీద పెంచొచ్చా లేదా, పచ్చి మేత లేకుండా ఓన్లీ టీఎంఆర్ మీదే పెంచుతాము, మంచి గ్రోత్ వస్తుంది అనేది ఉన్నాయి. అది నిజమా కాదా అనేది మనం ఖచ్చితంగా టీఎంఆర్ మీద ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాం బ్రదర్. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది టీఎంఆర్ తెచ్చుకొని దానివల్ల ఇబ్బందులు పడున్నారు. తర్వాత వచ్చేసి దానివల్ల నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి కారణం రీజన్ ఏంటనేది ఈ వీడియోలో చెప్పలేను. ఖచ్చితంగా టీఎంఆర్ పెట్టి నష్టపోయిన వాళ్ళ దగ్గరికి వీడియో చేస్తాను. తర్వాత టీఎంఆర్ మీదే మేపి దానివల్ల గ్రోత్ వస్తుందా లేదా అనే ఆ టీఎంఆర్ పెంచే వాళ్ళు కూడా కొంతమంది టీఎంఆర్ తెచ్చి పెంచి దానివల్ల లాభం లేదన్నా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా ఆ ఫామ్ దగ్గరికి వెళ్తాను. నెల్లూరు దగ్గర ఒక ఫామ్ ఉంది, టీఎంఆర్ మీద చేశారు, దానివల్ల రిజల్ట్ అయితే ఏం లేదన్నా, టీఎంఆర్ మీద మాకు అంతగా ఏం అనిపించలేదు అని చెప్పున్నారు. అంటే కొంతమంది లేదని చెప్తున్నారు, కొంతమంది వచ్చేసి మాకు కేజీ 1 మంత్కి వచ్చేసి మాకు 6 నుంచి 8 కిలోలు వస్తుందని చెప్తున్నారు. ఏది నిజం ఏది వాస్తవం కాదనేది మనం ఖచ్చితంగా టీఎంఆర్ గురించి ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే టీఎంఆర్ అనేది పచ్చి మేత లేకుండా ఓన్లీ టీఎంఆర్ పెడితే మనకి ఎన్ని కిలోలు వస్తుందని క్లారిటీ రావాలంటే ఒక పిల్లకి ఒక ట్యాగ్, ఒక 2 పిల్లలకి అనేది ట్యాగ్ వేసి 1 మంత్ నేను వెళ్ళిన డేట్ నుంచి మళ్ళీ 1 మంత్ డేట్కి అది ఎన్ని కిలోలు పెరుగుతుంది ఏంటి అనేది తర్వాత మళ్ళీ 1 మంత్ తర్వాత వెళ్ళి లైవ్ పెట్టి చూపిస్తా. అప్పుడు అది 6 కిలోల నుంచి 8 కిలోలు వస్తుందా, లేకపోతే 4 నుంచి 5 కిలోలు వస్తుందా, ఎన్ని కిలోలు వస్తుందని అప్పుడు జనాలకి క్లారిటీ వస్తుంది. టీఎంఆర్ మీద గ్రోత్ వస్తుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత ఫామ్స్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక స్క్రిప్ట్ లాగా రాసుకొని, అన్న మేము అడిగే క్వశ్చన్స్కి నువ్వు ఇలా చెప్పు అనేది కొన్ని స్క్రిప్ట్లు రాసుకోవడం, ముందు మాట్లాడుకోవడం అట్లాంటివి కాదు. ఏదైనా జెన్యున్గా అన్న స్టార్టింగ్లో ఎన్ని పిల్లలు తీసుకున్నారు, ఏదైనా నష్టపోయారా, వ్యాక్సిన్ ఏం వేసుకోవాలి, మేత ఏం వేసుకోవాలి, ఎన్ని పిల్లలు తెచ్చుకోవాలి అనే డీటెయిల్స్ అనేది స్టార్టింగ్ అనుభవం వాళ్ళకి ఉంటుంది. అంటే నష్టపోయిన అనుభవాలు చెప్పించాలి, తర్వాత సక్సెస్ అయిన అనుభవాలు చెప్పించాలి. అప్పుడు జనాలు చూసుకొని ఈ ఫీల్డ్లోకి రావచ్చా రాకూడదని ఆలోచిస్తారు. అలా కాకుండా మనం స్టార్టింగ్లో నష్టపోయిన డీటెయిల్స్ అన్నీ ఏం అడగకుండా సంవత్సరానికి ఎంత వస్తుంది, నెలకి ఎంత వస్తుంది ఇట్లాంటివి చూపించామంటే ఇలాంటి వీడియో చూసి ఎంతోమంది జాబ్స్ వదిలేసి ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు. అలాంటి వాళ్ళు పాపం జాబ్ వదిలేసి దిగేసి నష్టపోయి అప్పుడు జాబు పోతుంది, ఈ ఫీల్డ్లో నష్టపోయి ఏం చేయాలో అర్థం కాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అన్న వీడియోస్ యూట్యూబ్లో చూసి ఈ ఫీల్డ్లోకి అయితే రావద్దు బ్రదర్. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్నే, కానీ ఏదైనా అన్నీ తెలుసుకున్న తర్వాత ఈ ఫీల్డ్లోకి దిగండి. అంతేగాని ఏమీ తెలియకుండా వేరే వీడియోస్ చూసేసి ఈ ఫీల్డ్లోకి వస్తే ఖచ్చితంగా నష్టపోతారు. దానికి రీజన్స్ ఖచ్చితంగా ఫామ్ యూజ్ చేసే వీడియోస్లో చూపిస్తాను మీకు. ఓకేనా. ఇక వీడియో విషయానికి వస్తే మన సబ్స్క్రైబర్ తిరుపతి జిల్లా
దొరవారి సత్రం దగ్గర నుంచి మన సబ్స్క్రైబర్ అనేది వచ్చారు. అన్న వాళ్ళకి వచ్చేసి పల్లెల్లో రైతు దగ్గర అనేది మనకి 35 గొర్రెలు 3 పిల్లలు అయితే ఇప్పించున్నాను మన అన్న వాళ్ళకి. అన్న వాళ్ళే చెప్తారు మా ఎంత కొన్నారు ఏంటి అనేది. లోడ్ అయితే అయిపోయినాక అన్న వాళ్ళతో మాట్లాడిస్తాను. 35 గొర్రెలు 3 పిల్లలు అంటే సూటి గొర్రెలు కాదు, సూటి గొర్రెలు అనేది ఉన్నాయి. మన ఛానల్లో వీడియో పెట్టాను. ఈ వీడియో చూసే మన అన్న వాళ్ళు కాల్ చేస్తారు. ఒకసారి మన అన్న వాళ్ళతో కూడా మాట్లాడదాం. పల్లెల్లో రైతు వారికి ఏదైనా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. ఒకసారి అన్న వాళ్ళతో అయితే మాట్లాడదాం. మనం ఎక్కడి నుంచి వచ్చాం సార్? అడ్రస్ అన్న దొరవారి సత్రం ఆనేపూరి ఆనేపూడి విలేజా? ఎన్ని అన్న మొత్తం ఈ మనం తీసుకునేది? 35 గొర్రెలు. ఎంత పడింది అన్న జత? 25,000. మనం మామూలుగా వాళ్ళు వీడియోలో చెప్పింది మనం వీడియో చూసే వచ్చారు, కానీ నిన్న సంతలో నుంచి రావాల్సింది. ఉదయాన్నే టైం అయిపోయింది మనకి. సరే, ఇంక వ్యాక్సిన్ అయితే వాళ్ళు వేసేస్తున్నారు. ఇంక మీరు ఏదైనా టానిక్ ఆకలికి ఒకటికి పెట్టుకోండి, ఇబ్బంది ఏం లే. ఇంకా కాకపోతే అన్న బొబ్బకి ఏమైనా వేస్తారా? అది వేయించుకోండి, ఎందుకంటే అక్కడక్కడ తగలుతుంది. ఒకసారి బొబ్బకి వేయించుకోండి, ఎందుకంటే దానివల్ల ఇబ్బంది ఏం లే. ఎందుకంటే తగిలిన తర్వాత కంటే గొర్రె అదేదో గొర్రె ఇస్తానంట ఒకసారి. సరేనైతే మనకు జోడి వచ్చేసి 25,000 పడినాయి. 35 గొర్రెలు. పిల్లలు ఎన్ని వచ్చినాయినా? 3 పిల్లలు వచ్చినాయి. సరేనైతే ఏదైనా కావాలంటే ఏదైనా డౌట్ ఉన్నా ఫోన్ చేయండి. ఓకే ఓకే. నీకు ఈ బండికి అనేది మనకి మన ఛానల్లో వీడియో పెట్టాం. మొత్తం 35 సూడి గొర్రెలు అనేది వీడియో పెట్టాం. ఆ గొర్రెలు వీడియో చూసి మన అన్న వాళ్ళు నాకు కాల్ చేశారు. వెంకీ అన్న మనకు ఆ గొర్రెలు కావాలి, వస్తాం ఇప్పిస్తామని సంతలో కలిశారు. సంతలో నిన్న టైం అయిపోవడం వల్ల వీడియోస్ అవి తీసుకుంటారన్న. మధ్యాహ్నం అయిపోద్ది, పొలంకి వెళ్ళిపోతే ఉదయాన్నే రాండి అన్న. అన్న వాళ్ళు ఈరోజు ఉదయాన్నే వచ్చారు. అన్న వాళ్ళే బండి తీసుకొచ్చారు అక్కడి నుంచేను సూలూరుపేట దగ్గర నుంచి. 35 గొర్రెలు జోడి వచ్చి మనకి 25,000 మీద ఇప్పించాం. 35 గొర్రెలు 3 పిల్లలు అనేది వచ్చాయి. మిగతా సూడి గొర్రెలు అనేది ఉన్నాయి. ఇలా పల్లెల్లో ఏదైనా సరే మీకు గొర్రెలు కానీ మేకలు కానీ పొట్టేలు పిల్లలు కానీ ఏమైనా రైతు వారీగా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. ఫోన్లు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అని చెప్తా. మన ఫామ్ విజిట్ చేసే టైం కూడా స్టార్ట్ అయ్యింది. ఇంకా ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కూడా చేద్దాం. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.